Hello all, welcome back to our channel. So I hope you got a grace mark list and applied for the grace marks. Most of you are guys. So most of them are asking the same doubts like when the grace marks application has been accepted, but when we'll get the PCCMM. So mostly you will get it by అరౌండ్ 3 to 4 months అయితే టైం పడుతుంది. బికాస్ మీరు రీసెంట్గానే అందరూ ఒకేసారి అప్లికేషన్స్ అనేది పెట్టేసరికి సో వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాతనే మీకు పీసీసీఎంఎం అనేది ప్రింట్ అవుతుంది. లైక్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా వాళ్ళకి ఇదే అయింది. లైక్ అరౌండ్ 2 months పట్టింది, కొందరికి 3 months పట్టింది, కొందరికి 5 months కూడా పడుతుంది. సో 5 months పట్టిన వాళ్ళకి ఏంటంటే లైక్ మీరు ఏదో ఒక చిన్న అప్లికేషన్ ఎర్రర్ కానీ అది చేసి ఉండొచ్చు. సో అది కాంటాక్ట్ మీరు డైరెక్ట్గా జేఎన్టీహెచ్లోకి వెళ్ళి ఒక రిటర్న్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు పీసీసీఎం అనేది త్వరగానే వస్తుంది. సో లేదు మాకేం అప్డేట్ రాలేదు అంటే మాత్రం జస్ట్ గో అండ్ ఆస్క్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ డైరెక్ట్లీ గో ఫర్ యువర్ జేఎన్టీహెచ్లో వెళ్ళి అడగండి. బికాస్ ఇట్స్ అ హ్యూజ్ అప్లికేషన్. మనకి ఏంటంటే ఒకేసారి గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే అందరూ అప్లై చేసుకుంటారు కాబట్టి సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ జేఎన్టీహెచ్లోకి వెళ్తాయి. సో వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే ఒక్కొక్కటి ప్రింట్అవుట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్లో పాస్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు కదా, అన్ని క్లియర్ అయిన క్యాండిడేట్స్, సో వాళ్ళది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత గ్రేస్ మార్క్స్ పెట్టుకున్న వాళ్ళకైతే నెక్స్ట్ ప్రియారిటీ. సో దీనివల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది. సో ఐ హోప్ యూ నో దిస్ అబౌట్ దట్. అండ్ మోస్ట్లీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు లైక్ మాకు ఇంకా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో నా నేమ్ రాలేదు. సో ఏం చేయాలి అంటే సో మీరున్న బ్యాక్లాగ్స్ కానీ క్లియర్ చేసుకోండి. సో క్లియర్ చేసుకున్న తర్వాత మీకు అయితే అప్లై చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అండ్ మీకు గ్రేస్ మార్క్స్ సరిపోవట్లేదు అంటే మాత్రం మీరు హైయెస్ట్ మార్క్స్ అన్న తెచ్చుకోండి, లేకుంటే ఆ సబ్జెక్ట్ అన్న క్లియర్ చేసుకోండి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని నెక్స్ట్ టైంకి మళ్ళీ మనకి గ్రేస్ మార్క్స్ లిస్ట్ అవి ఏమి ఉండదు. డైరెక్ట్గా అప్లికేషన్ మీరు గ్రేస్ మార్క్స్కి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. మనకి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ లోపు ప్రిపేర్ అయ్యి బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకొని లేకుంటే హైయెస్ట్ మార్క్స్ అన్న తెచ్చుకొని యూ క్యాన్ జస్ట్ అప్లై ఫర్ దాట్. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా మీ కాలేజ్లో కనుక గ్రేస్ మార్క్స్ లిస్ట్ ఇంకా రాలేదంటే మాత్రం ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాస్ మోస్ట్లీ అందరూ యాక్సెప్ట్ గ్రేస్ మార్క్స్ అనేది పెట్టుకుంటున్నారు. అండ్ దిస్ అ వీడియో గైస్ ఎన్ని డేస్ పడుతుంది లేట్ అవ్వడానికి రీజన్ మెయిన్లీ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యువర్ ప్రొఫెషనల్ డేటా నాట్ ఫౌండ్ అని వస్తుందని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో అది దానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బికాస్ మీ పీసీసీఎం అనేది ఇంకా ప్రింట్ కాలేదు. సో ప్రింట్ కాకుండా అట్లనే వస్తుంది. సో ప్రింట్ అయినాక మీ డేటా చూపిస్తుంది అందులో. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఫైన్ ఫర్ యూ. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఓడి అప్లికేషన్స్ కూడా అడుగుతున్నారు. ఓడి అప్లికేషన్స్ కూడా వీడియో చేశాను. సో స్టేటస్ చెక్ 2 methods చెప్పాను. ఆ 2 methods అయితే చూసుకోండి. సో ఫస్ట్ మెథడ్ అక్యురేట్గా పనిచేసినా కానీ చేయకపోయినా కానీ సెకండ్ మెథడ్ విల్ బీ వెరీ యాక్యురేట్గా పనిచేస్తుంది. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఫైన్ ఫర్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ గివ్ ఎ లైక్ ఫర్ దిస్ వీడియో.